ఈ సండే చికెన్ కర్రీ సెమీ గ్రేవీగా మంచిగా టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా తొందరగా అయిపోయేటట్టు చేసుకోండి. బగారా రైస్లోకి పూరీలోకి చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పల్లి నూనె వేడి కావాలి. వేడయ్యాక 3 ఉల్లిగడ్డలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా వేగనివ్వాలి. ఇట్లా మొత్తం ఎర్రగా వేగితేనే గ్రేవీ లాగా తయారవుతుంది చికెన్ కర్రీకి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్లోకి మంచిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి వేసుకోవాలి. అప్పుడే కమ్మగా ఉంటుంది. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. వేసుకొని 1 కేజీ చికెన్ని పోపులోకి వేసుకోవాలి. వేసుకున్నాక పోపు అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. చికెన్ కలుపుకుంటప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది తొందరగా చికెను. ఇట్లా పోపు అంతా పట్టినాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మంట పెద్దగా పెట్టుకొని తర్వాత మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇట్లా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక నీళ్ళు వస్తాయి చికెన్ నుండి. తర్వాత ఒక్కసారి అడుగు పట్టకుండా ఒకసారి ఇట్లా కలుపుకొని మొత్తం తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. కేజీకి 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం మంచిగా ఎర్రగా ఘాటుగా ఉంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి. 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా ఇంట్లో పట్టింది వేసుకుంటున్నాను. తర్వాత వేయించిన ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలిసిపోయాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి గ్రేవీ కోసం. నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు మీడియం మంట పైన ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలిసినాక చికెన్ కట్టలతో సహా వేసుకోవాలి, కాడలతో సహా వేసుకోవాలి. కొత్తిమీర మంచిగా ఉంటుంది టేస్ట్. ఇట్లా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం మంట పైన ఉడికించుకోవాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా. మరొక 5 నిమిషాలు అయితే కొంచెం మంచిగా చికెన్ మంచిగా ఉడికి గ్రేవీ కూడా థిక్గా తయారవుతుంది. ఇట్లా ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. బగారా రైస్లోకి పూరీలోకి చాలా చాలా బాగుంటుంది.